మీ అందరికి ఓ మాట అండి, ఓ వీడియో కింద ఒక ఆయన అన్నారు, ఎరా బాబు పథకాలు లేకపోతే చచ్చిపోతారా ఏంటి, ఓ పొలమని పథకాలని గింజిపోతా ఉన్నారా అని చెప్పి. అవునండి, పథకాలు లేకపోతే మేము చచ్చిపోతాం. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ₹1 సాయం అందినా కానండి ₹1,00,00,000 వచ్చినట్టుగా ఫీల్ అయిపోతా ఉంటామండి. ఎందుకంటే దేనికో దానికి మన్నేస్తాయి ఆ డబ్బులు. మాకు రోడ్లు రాజధానులు అంటే అవ్వదండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మీ కూటమి పార్టీ వాళ్ళు ఎలాంటి రాజధాని కట్టేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి మీరు రాజధాని కట్టేస్తామంటే ఎలాగైపోద్దండి. పండగలోపు రోడ్లన్నీ పూర్తి చేసేస్తాం అన్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి ఇంకానే. అందుకే పథకాలు కావాలి మాకు. మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నేరుగా జనాల వద్దకే తీసుకొచ్చేసారండి. రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసాలు, ఏమైనా హెల్త్ ప్రాబ్లాలు ఉంటే విలేజ్ హెల్త్ క్లినిక్లు, మనం మండలాల చుట్టూ మన పనుల కోసం క్యాష్ల కోసం చెప్పులు అరిగిపోయేలాగా మండలాల చుట్టూ తిరగక్కర్లేకుండా ప్రతి ఊళ్ళో సచివాలయాలు. మనం వెళ్ళక్కర్లేదండి, మన వద్దకే వాలంటీర్లు వస్తారు. మన దగ్గర మనకి ఏమేం కావాలో మన దగ్గర అన్ని తీసుకుని వాళ్లే పనిచేసి పెడతా ఉంటారండి. ఇలాగే ఇంటింటికి రేషను, ఇంటింటికి పింఛను, ఇలాగ అన్ని విధాలుగా గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇంకేం కావాలి చెప్పండి? ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబం వాడికి ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు డబ్బులు వేస్తున్నారని, పాలన పొలమని అందంగా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుళ్ళిపోయి ఉడికిపోయి ఆయనకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తామని, ఆయనకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి జనాలను మోసం చేశారు కదండి. ఉచిత పథకాలు పొలమని సాధ్యంగా హామీలు అన్నీ పెడేశారు కదండి. అన్నీ ఇచ్చేస్తాము, అన్నీ చేసేస్తాము, జగన్ కన్నా ₹1 ఎక్కువ ఇస్తాం కానీ తక్కువ ఇవ్వం, టైం టు టైం ఇచ్చేస్తామని చెప్పి అడ్డగోలు హామీలు పెట్టేసి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చేసింది. మరి మా పథకాలు మాకు ఇవ్వకపోతే అడుగుతాం కదండి. మరి అదేదో ఎన్నికల ముందు ఇప్పుడు మేము రోడ్లు వేస్తాం రాజధాని కడతాం అంటే సరిపోతుంది కదండి. ఎందుకు సూపర్ 6లు ఇవ్వాలి, ఎందుకు తల్లికి వందనం ఇవ్వాలి, ఎందుకు రైతులకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఈ ఫ్రీ బస్సులు పెట్టమని 3 గ్యాస్ సిలిండర్లు మేము అడిగామా? మీరే కదా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తున్నది మీరే కదా. మరి ఇవ్వకపోతే అడుగుతాం కదండి. లేదనుకుంటే మేము రోడ్లు రాజధాని కడతామంటే సరిపోద్ది కదండి. అందుకే మీరు ఇస్తానన్నారు కాబట్టే, ఇవ్వట్లేదు కాబట్టి ఈ రోజునాడు అంతా నిలదీస్తున్నామండి. మా పథకాలు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతా ఉన్నామండి, ఉంటానండి.